రమ్య హృదయ ఫౌండేషన్ ద్వారా మీరు లెక్కలేనని సర్వీసెస్ కూడా చేశారు. లంబసింగి ప్రాంతం అయితేనేముంది, అల్లూరి సీతారామరాజు గారి డిస్టిక్ అయితేనేముంది, వైజాగ్లో కానివ్వండి, ఏదైనా తెలంగాణ ప్రజలకు కూడా మీరు నిజంగా చెప్పాలంటే తెలంగాణ స్టూడెంట్స్ కూడా బుక్స్ వాళ్ళకు నెసెసరీ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయో కూడా మీ స్టేట్ కాకపోయినా కూడా మీరు ఇక్కడ ఒక తెలుగు ఆడబిడ్డ కాబట్టి ప్రతి స్టేట్కి మీరు సేవలు అందించారండి. ఇట్ సీమ్స్ టు బీ హ్యాట్స్ ఆఫ్ టు అండి. మీరు మొదట్లో కూడా ఆడియన్స్ అనుకోవచ్చు అండి, తను చేసేది స్పైసీ రోల్స్ బట్ గ్లామర్ రోల్స్ సెక్సీగా నటిస్తారు, తన నుండి అమ్మ అంటున్నారని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ స్ట్రెస్ చేసే పాయింట్ ఏంటంటే అండి, మినిమం అవేర్నెస్తో మినిమం కామన్ సెన్స్తో నేను చెప్తున్నాను. ఒక సినీ నటిగా మాత్రమే మీ అందరికీ తెలుసు, బట్ షీ ఈజ్ వెరీ మచ్ హ్యూమానిటీ పర్సన్ అండి. మంచి సర్వీసెస్ చేస్తారు. నీడీ పీపుల్ ఆపదని ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ఖచ్చితంగా సర్వీస్ చేసే వ్యక్తి అని నేను చెప్తున్నానండి. ఎందుకంటే మేమందరం ఎవిడెన్స్ సిన్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము. నేనే ఎక్కువ మాట్లాడుతున్నానండి, క్షమించండి దయచేసి. ఒకసారి కుమార్ గారు, మీరు కూడా ఒక 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ నాకు కాల్ చేస్తూనే ఉన్నారు. కానీ నాకున్న ఈ టెన్షను, నాకున్న ఈ బిజీలోను దీనిలోను నేను మళ్ళీ అంటే దీన్ని నేను మిమ్మల్ని రమ్మన్నాను అని అంటే మీరు ఎంత ప్రజలకి సర్వీస్ ఈ సోషల్ మీడియా అనేది ఇది ఎంతవరకు ప్రజల వరకు తీసుకెళ్లారు అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అండి నాకు. ఎందుకంటే ప్రజల్లోకి మెయిన్ వెళ్ళడం కావాలండి ఇలాంటి పరిస్థితులు. నిజంగా ఎవరైతే మన తెలుగు ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ ఈ సోషల్ మీడియా గుండా తెలుసుకొని నాకు పాజిటివ్గా మీరందరూ రెస్పాండ్ అవుతూ ఉంటే వాళ్ళందరికీ నా జీవితాంతము నాకు ఈ భగవంతుడి ఇచ్చిన ఆయుసు వరకు రుణపడి ఉంటానండి. రియల్లీ చెప్తున్నాను. అంత దీనమైన స్థితిలో ప్రతి క్షణం భయపడుతూ బ్రతుకుతున్నానండి. నేను ఇంకా ఎంతో ప్రజల కోసం సర్వీస్ ఇవ్వాలి, నా జీవితాన్ని అంకితం చేయాలనుకునే భావాలున్న వ్యక్తినండి. అంత బాధపడుతున్నాను ఇప్పుడు నా జీవితంలో. అలా అని బాధపడుతున్నానని పిరికిదాన్ని అయితే కాదండి, ధైర్యవంతురాలండి. లేకపోతే ఇలా నిల్చోనండి. నేను ఎప్పుడో హార్ట్ అటాక్ చచ్చిపోవలసిన మనిషినండి. అక్కడున్న ఆ సిచ్యువేషన్ నాకు ఒక్కసారి ఆలోచనలోకి వస్తే నాకు అది కనబడితే ఓకే నేను చచ్చిపోయి ఉంటే ఏంటి పరిస్థితి అనే దగ్గర నాకు నిద్ర పట్టిన ఈ 1 వీక్లో ఇప్పుడిప్పుడే నేను కొంచెం బయటకు వస్తున్నానండి. నేను కుమార్ గారు, మీరందరూ ఒక సోషల్ మీడియా ఇదంతా ప్రజల దగ్గరికి ప్రజల మధ్యకి తీసుకెళ్తే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, లేదు మేడం మీకు ప్రజలందరూ మీకు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారండి, మేము చూస్తున్నాము కదా మేడం అనేసి. పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం కాదండి, అంటే ఇలాంటి వ్యక్తి అనని కాదండి, వ్యక్తులండి. కానీ నాకు ఈరోజు అంటే ప్రభుత్వాలు సెక్యూరిటీ ఇవ్వచ్చేమో కానీ అది నిలబడదండి. ఆ క్రూయిల్లెస్ ఉంటే ఏదో ఎక్కడోకక్కడ చంపేస్తారు. కానీ నేను చెడ్డ మనిషిని కాదండి, సేవా దృక్పథంతో ఒక దారిలో నడుస్తున్న మనిషిని. మీ సపోర్ట్ ఉంటే అతను నన్ను ఏమీ చెయ్యలేడు అనేది నాకు ఒక ధైర్యం, కొండంత ధైర్యం ఉంది. దయచేసి మీరే నాకు ఈ సోషల్ మీడియా గుండా నాకు ధైర్యాన్ని ప్రసాదించాలండి. అంతకుమించి నేను మిమ్మల్ని ఏమీ వేడుకోలేనండి. డబ్బు ఇచ్చినా ఎంత ఇచ్చినా మనకి సరిపోదు. నాకు ఏమీ వద్దండి. 10 మందికి ఈ చేతులతో అన్నం పెట్టే చెయ్యండి, రియల్లీ చెప్తున్నాను. మీరు ఎక్కడైనా మామూలు యూట్యూబుల్లోనే ఎక్కడికైనా వెళ్ళండి. ఒకరికి మంచిని నేను ఇవ్వాలనుకునే మనిషినే తప్ప ఒకరికి ఒక చెడు అనేది ఇంతవరకు నా జీవితంలో నా 45 ఇయర్స్ ఏజ్లో ఇప్పటి వరకు నేను ఎవరికి ఒక చెడు అనేదాన్ని ఎక్కడ మాట్లాడటం కానీ లేకపోతే నేను ఎవరితోనూ షేర్ చేసుకోవడం కానీ ఒకరితో గొడవ కానీ ఎక్కడా చూసుండరండి. చిన్నది జరిగిన అది మా సెలబ్రిటీ విషయాల్లో చిన్నది జరిగినా బయటకు వస్తూ ఉంటుందండి. నా గురించి ఎక్కడైనా వచ్చిందా మీరే తెలుసుకొని దయచేసి నాకు మాత్రం ఒక ఆడపిల్లగానండి, మీ ఇంటి ఆడబిడ్డగా నాకైతే మీరందరూ ఒక సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఓకే అండి, వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు కన్వే టు యూ ఆడియన్స్ అండి, ఇట్స్ అవర్ సోల్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ అవర్ రమ్యశ్రీ గారు అండి. రమ్యశ్రీ గారు నిజంగా రమ్య హృదయ ఫౌండేషన్ ద్వారా ఇంకా లెక్కలేనని సర్వీసెస్ చేయడానికి కూడా మన ముందుకు వస్తున్నారు. కాబట్టి మనందరం మంచిగా స్వాగతించి తనను ఈరోజు ప్రొటెక్ట్ చేసుకుని తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనది మరియు మన ప్రభుత్వాన్ని నేను విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ఫర్ మోర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. దిస్ ఈజ్ షైనింగ్ ఆఫ్ యువర్స్ కోన కిషోర్ కుమార్ రిగార్డింగ్ రమ్యశ్రీ గారి షాకింగ్ ఇన్సిడెంట్. థ్యాంక్ యూ.